హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైట్ మంత్ర అండ్ బ్లాగ్స్. అండ్ నేను జ్యోతి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ డైట్ రిలేటెడ్ వీడియో చూద్దామండి. అదేంటి అంటే చాలామంది మీరు మాబ్డ్ ఒబేస్గా ఉండి కూడా అంత వెయిట్ ఎలా తగ్గారు అని అడుగుతున్నారండి. అంటే నేను 34 kgs అయితే రిడ్యూస్ అయ్యాను అని నా ప్రీవియస్ వీడియోస్లో చూశారు మీరు. ఫస్ట్ 2 months అయితే నేను విఆర్కే డైట్ చేశాను, 18 kgs తగ్గాను. అండ్ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశానండి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుని అయితే చేశాను. అందులో మళ్ళీ ఆ డైట్లో నేను మళ్ళీ 18 kgs అయితే రిడ్యూస్ అయ్యాను. నాకు విఆర్కే డైట్లో కన్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కానివ్వండి, లేకపోతే మనకి అందాల్సిన పోషకాహారాలు అన్నీ తీసుకుంటూ వెయిట్ అనేది తగ్గుతామన్నమాట. విఆర్కే డైట్లో ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు, కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. బట్ ఇప్పుడు నేను ఫాలో అవుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవచ్చండి. బట్ ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చెప్పలేను. చిన్న చిన్న మోడిఫికేషన్తో అయితే నేను మోడిఫైడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో అది నేను ఏ టైంకి ఎలా తీసుకుంటాను, ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకుంటాను అన్నీ నేను మీకు విత్ టైం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేశానండి. అండ్ మీరు కనుక ఎవరైతే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరున్నా కూడా మీరు 100 kgs అబవ్ ఉన్నా కూడా హ్యాపీగా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు. మీకు అన్ని పోషకాహారాలు అందుతాయి బాడీకి. అట్ ద సేమ్ టైం మీ వెయిట్ అనేది తప్పకుండా తగ్గుతుందన్నమాట. అండ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను 16:8 ఫాలో అవుతున్నాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫాస్టింగ్ టైం అనేది మేజర్ రోల్ అనమాట దాంది. సో ఈ ఫాస్టింగ్ పీరియడ్లో మీరు ఏమేమి తీసుకోవచ్చు అండ్ ఈటింగ్ విండోలో మీరు ఏమేమి తినొచ్చు, నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ నేను కూడా ఎగ్జాక్ట్గా ఇదే టైం టేబుల్ ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి అండి, ఎప్పుడైనా సరే ఏ డైట్ చేసినా ఏ డైట్ చేయకపోయినా కూడా మీరు రోజుకి మినిమం 3 to 3.5 liters వాటర్ అనేది తీసుకోవాలి. అది స్పెషల్గా అయితే మెన్షన్ చేయరండి. మ్యాక్సిమం డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా వాటర్ ఇంత తాగాల అంత తాగాల అని అసలు ఆ థాట్ కూడా ఆ డౌట్ కూడా ఉండాల్సిన పని ఉండదన్నమాట. ఎందుకంటే అట్లీస్ట్ 3 to 3.5 liters వాటర్ అనేది కంపల్సరీగా తాగి తీరాల్సిందే. అండ్ మీరు ఏ ఫుడ్ పడకపోయినా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫుడ్ ఈజీగా మీరు బాడీకి కన్జ్యూమ్ అవుతుందో అనేది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు సూట్ అయ్యే ఫుడ్ తీసుకునే టైం టేబులే నేను మీకు క్రియేట్ చేసి చూపించాను. అండ్ నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఒకసారి నేను ఫాలో అయ్యే టైం టేబుల్ ఏంటో ఒకసారి ఒక లుక్ వేసేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫాలో అవుతున్న టైం టేబుల్ ఏంటో నేను మీకు క్లియర్ కట్గా ఈ టైం టేబుల్లో చూపించేస్తున్నానండి. ఒకసారి చూసేద్దాము. నేను మార్నింగ్ 7 to 7:30 లోపే వామ్ వాటర్ విత్ లెమన్ తీసుకుంటానండి. నేను మినిమం ఇదే తీసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట కన్జ్యూమ్ చేయడానికి కూడా. సో అందుకనే నేను ఎక్కువ వామ్ వాటర్ విత్ లెమన్ తీసుకుంటాను. లేదు అంటే జీరా వాటర్ తీసుకుంటాను, లేదు సిన్నమన్ వాటర్ తీసుకుంటాను, లేదంటే ధనియా వాటర్ తీసుకుంటానండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ ధనియా వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి వాళ్ళకి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ధనియా వాటర్ చాలా యూస్ఫుల్ అనమాట. అప్పుడు నేను ఇంకొకసారి ఏం చేస్తూ ఉంటానంటే ఒక ఫుల్ స్పూన్ ధనియా తీసుకొని ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఆ వాటర్ బాయిల్ చేసుకుని ఆ వాటర్ తీసుకుంటాను. సో అలాగా నేను చేంజ్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు ఒకేలా అయితే నేను తీసుకోను. బట్ మ్యాక్సిమం అయితే వామ్ వాటర్ విత్ లెమన్ హ్యాపీగా తీసేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు అది చాలా అలవాటు అయిపోయింది. నేను విఆర్కే డైట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ వామ్ వాటర్ విత్ లెమన్ తీసుకోవాలి కదా, పర్ డే 3 lemons తీసుకోవాలి అనేవాళ్ళు కదండి. సో అలాగా నేను అలవాటు అయిపోయిందండి, నాకు హ్యాబిచువేట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ 8కి అలాగా ఒక 1/2 liter వాటర్ తీసుకుంటానండి, ప్లెయిన్ వాటర్. మీరు వామ్ వాటర్ తీసుకోగలరు అంటే మాత్రం హ్యాపీగా వామ్ వాటర్ ఒక 1/2 liter తీసేసుకోండి. లూక్ వామ్ వాటర్ అయితే సరిపోతుందండి. నేనైతే లూక్ వామ్ వాటర్ తాగటం నాకు కొంచెం ఇబ్బంది, అందుకని నేనైతే ప్లెయిన్ వాటర్ ఒక 1/2 liter తీసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వాకింగ్ చేయాలి అనుకుంటే వాకింగ్ చేసుకోండి బిఫోర్ వాటర్.
7:30 వామ్ వాటర్ తర్వాత వాకింగ్ చేయాలి అనుకుంటే వాకింగ్ చేసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. నాకు కుదిరిన రోజు నేను వాకింగ్ చేస్తాను, లేదంటే సైక్లింగ్ చేస్తాను. లేదు అంటే ఒక్కొక్కసారి చేయను కూడా, ఎందుకంటే నాకు మా కిడ్స్ తోటి ఒక్కొక్కసారి అవ్వదండి, వాళ్ళతోటి నాకు పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుందన్నమాట. సో అలాగా నేను హాఫ్ లీటర్ వాటర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సోక్డ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తీసుకుంటాను. ఇక్కడ ఆల్మండ్స్ అయితే నేను ఒక 4 to 5 తీసుకుంటాను అండ్ వాల్నట్స్ అయితే 3 తీసుకుంటానండి. సోక్డ్ అనమాట, ఓవర్ నైట్ సోక్డ్ తీసుకుంటాను. అండ్ తర్వాత 9 AM అలాగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చూస్ చేసుకోవాలి మ్యాక్సిమం. అండ్ అందులో నేను అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను, ఎగ్ ఆమ్లెట్ తీసుకుంటాను, లేదు అంటే ఉలవలు తీసుకుంటాను, ఓట్స్ తీసుకుంటాను. ఈ ఉలవలు కూడా చాలా బాగా యూస్ఫుల్ అండి, ఫ్యాట్ అనేది బాగా బర్న్ అవుతుందన్నమాట. ఈ ఉలవలు కూడా నేను ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కుక్కర్లో మీరు కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ వెజిల్లో ఉడకబెట్టేయచ్చు. నేనైతే కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసి దాంట్లో కొంచెం పింక్ సాల్ట్ అలాగా స్ప్రే చేసుకొని నేను అలాగా కొంచెం ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని తినేస్తాను. లేదు అంటే ఓట్స్ తీసుకోవచ్చు, షేక్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. అండ్ మిగతా బ్రేక్ఫాస్ట్ ఏమీ వద్దు అని అనుకుంటే మాత్రం ఓట్స్ షేక్ తీసేసుకొని ఒక సింగిల్ బాయిల్డ్ ఎగ్ తినేయండి. లేదు అంటే ఫ్రూట్ జ్యూస్ ఒక గ్లాస్ తాగేసి ఒక సింగిల్ బాయిల్డ్ ఎగ్ తీసేసుకోండి. సో అలా అయినా మీరు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే పోహా అంటే అటుకులతోటి పోహా చేసుకుంటారు కదా, అలాగా. నేనైతే పోహా చాలా తక్కువగా తీసుకుంటానండి, ఎందుకంటే అటుకులు కూడా రైస్తో చేసినాయి కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి అలా తీసుకుంటానన్నమాట. ఒకవేళ ఆ రోజు పోహా తీసుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువగా రైస్ అనేది కట్ చేస్తాను. సో అలాగా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పెసరట్టు అంటే మూంగ్ దాల్ దోశ, లేదంటే రాగి దోశ, లేదంటే బ్రౌన్ రైస్ తోటి కూడా దోశ చేస్తారు. బ్రౌన్ రైస్ అండ్ కోకోనట్తో దోశ ఉందండి, మన ఛానల్లో కూడా ఉంది, మీరు కావాలంటే అది ఒకసారి చూడండి. సో ఇలాగ నేను ప్రోటీన్ హై ఉన్నవైతే నేను మ్యాక్సిమం చూస్ చేసుకుంటానండి బ్రేక్ఫాస్ట్కి, ఎందుకంటే వెయిట్ రిడ్యూస్ అవుతాకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మనం ఫస్ట్ తీసుకునే ఫుడ్ అనేది చాలా యూస్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది, మీరు అస్సలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. మార్నింగ్ తీసుకునే ఫుడ్ కంపల్సరీగా మన బాడీకి అందాలన్నమాట. సో దానివల్లనే మనకి బ్రెయిన్ అనేది వర్క్ అవుతుంది, ఆర్గన్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ. 11 AM అలాగా నేనైతే 1 మీడియం సైజ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటానండి. ఒకవేళ మిల్క్ నాకు అంత రెగ్యులర్గా వద్దు అని అనిపిస్తే మాత్రం గ్రీన్ టీ విత్ 1 ఫ్రూట్ తీసుకుంటానండి. లేదు అంటే మీడియం సైజ్ గ్లాస్ మిల్క్ విత్ 1 ఫ్రూట్ తీసుకుంటాను. ఎనీ సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. లేదు ఫ్రూట్స్ ఆల్వేస్ అవైలబుల్లో ఉండవు, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అనుకున్నప్పుడు మాత్రం పల్లీలు ఉంటుంది కదండి బెల్లంతో చేసినవి, అదొకటి తీసుకుంటాను. లేదంటే నువ్వులు ఉండ చేసుకుంటాను, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన లడ్డు అంటే బెల్లంతో చేసినవేనండి అవి కూడా. లేదు అంటే మల్టీ సీడ్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆ సీడ్స్తో చేసిన లడ్డు ఉంటుందన్నమాట, ప్రోటీన్ లడ్డు, అదొకటి తీసుకుంటానండి. సో ఇంతకు మించి నేనైతే ఎక్స్ట్రా ఏం తీసుకోనండి 11 o'clock ఆ టైంలో. ఎక్కువైతే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు లంచ్ వచ్చేసి 1 PM అలాగా నేనైతే వైండ్ ఆఫ్ చేసేస్తాను. ఎలా అంటే నేను సెలెక్టివ్గా తీసుకుంటాను అనమాట. లైక్ 2 పుల్కాస్ విత్ కర్రీస్, ఆ పుల్కాస్ కూడా నేను వెరైటీస్ చేసుకుంటాను, లైక్ పాలక్ పుల్కా, లేకపోతే పుదీనా పుల్కా, లేకపోతే మూంగ్ దాల్ పుల్కాస్ అలా తీసుకుంటాను నేను. ఎప్పుడన్నా ఇంకా టైం కుదిరినప్పుడు మాత్రం ప్లెయిన్ పుల్కా తీసుకుంటాను వితౌట్ ఆయిల్ అండి. అండ్ కర్రీస్ మాత్రం ఇక్కడ ఘీతో చేసిన కర్రీస్ మాత్రం తీసుకుంటాను. లేదు అంటే బ్రౌన్ రైస్ విత్ కర్రీస్, బ్రౌన్ రైస్ తీసుకుంటాను. ఎప్పుడు అంటే అది కూడా బ్రౌన్ రైస్ నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం ఆ రోజు బ్రౌన్ రైస్ నేను రెడీ చేసుకుంటాను. అండ్ కర్రీస్ మాత్రం అన్లిమిటెడ్ అండి, మీరు ఎంతైనా కర్రీస్ తీసుకోవచ్చు, దాంట్లో లిమిటేషన్స్ ఏమి ఉండవు. బట్ నాన్ వెజ్లోకి వస్తే మాత్రం మీరు 2 పుల్కాస్ విత్ 200 grams కర్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి నాన్ వెజ్కి. అంతవరకు అయితే మీకు వెయిట్ లాస్ గురించి బాగా యూజ్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవచ్చు, లేదంటే సేమియా ఉప్మా చేసుకోవచ్చు, లేకపోతే మూంగ్ దాల్ బ్రౌన్ రైస్ కిచిడి రెండు కలగలిపి చేసుకోవచ్చు. అందులో మీరు వెజ్జీస్ యాడ్ చేసుకొని కూడా మీరు కిచిడి చేసుకోవచ్చు. అండ్ ఈ లంచ్ తర్వాత కంపల్సరీగా 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవాలండి. అండ్ రోజు బటర్ మిల్క్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇన్ కేస్ ఎప్పుడన్నా కుదరదు, హరీగా ఉన్నాము, ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే బోర్ కొట్టింది అని అనుకుంటే మాత్రం ఎప్పుడో ఒకసారి 1 కప్ కర్డ్ తీసుకోండి. బట్ మ్యాక్సిమం 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవటానికి అంటే మజ్జిగ తీసుకోవటానికే ట్రై చేయండి. సో ఇదండి లంచ్ వరకు. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే లంచ్ అండి. మనం తీసుకునే లంచ్ ఆ 1 అవర్ 1 పిఎంకి 1 పిఎం టు 1:30 పిఎం లేదా 2 పిఎం వరకు తీసుకునేది చాలా సెలెక్టివ్గా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి. అండ్ అన్ని టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్, వెజ్జీస్, నాన్ వెజ్ ఏదైనా తీసుకుంటే మీరు అవి అన్నీ గుడ్ పోషకాలు ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మాత్రకి వేసుకోండి. అది ఒక 10 డేస్ వేసుకొని చూడండి. 10 డేస్ తర్వాత స్కిప్ చేసి చూడండి. ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్లో అన్ని టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అందుతాయి అని అయితే మనం గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కంపల్సరీగా వేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా హెయిర్ లాస్ అవుతుంది, మాకు హెయిర్ లాస్ సెన్సిటివిటీ ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రం బయోటిన్ ట్యాబ్లెట్ కంపల్సరీగా వేసుకోండి. లేదండి మేము ఈ రెండు వేసుకోము, మేము అవుట్ సైడ్ అలౌ చేసుకోదలుచుకోలేదు అని అనుకుంటే మాత్రం మీరు తీసుకునే ఫుడ్లో అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, మినరల్స్ అందేటట్టు చూసుకోండి. అవి ఎలా చూసుకోవాలి అంటే నేను మీకు ఒకటే చెప్తున్నానండి. ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పంకిన్ సీడ్స్, పుచ్చిపప్పు గింజలు, నెక్స్ట్ బొప్పాయి గింజలు, అలా సీడ్స్ ఉంటాయన్నమాట, అవి తెచ్చుకోండి. అందులోనే అవిసె గింజలు కూడా యాడ్ చేసుకొని తినేసేయండి. నెక్స్ట్ 3 పిఎం అండి. 3 పిఎంకి ఇంకా మనం క్లోజ్ చేసేయాలన్నమాట. మన ఫుడ్ ఇంటేక్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి. 3 పిఎంకి ఎనీ ఫ్రూట్ తీసుకోండి, సింగిల్ ఫ్రూట్, లేదు అంటే 1 ఖీరా తీసుకోండి, లేదంటే హాఫ్ క్యారెట్ తీసుకోండి, లేదంటే ఒక ప్రోటీన్ లడ్డు తీసుకోండి. ఇంకా అంతేనండి. ఇంకా 3 పిఎంకి కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ 7:30 వరకు మీరు ఏమీ తీసుకోకూడదు, ఓన్లీ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇన్ బిట్వీన్ మీకు గ్రీన్ టీ బాగా అలవాటు అనుకుంటే మాత్రం హ్యాపీగా గ్రీన్ టీ తీసుకోండి. ఈ వాటర్ కూడా ప్లెయిన్ తాగేవాళ్ళు ప్లెయిన్గా తీసుకోవచ్చు. కొంచెం లూక్ వామ్ వాటర్ తాగే వాళ్ళైతే ఇంకా హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారండి. లూక్ వామ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. సో రోజుకి 3 to 3.5 లీటర్స్ వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా చేయండి, మీరు కంపల్సరీగా వెయిట్ అనేది తగ్గుతారు, తగ్గి చూపిస్తారనమాట. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఫాలో అవుతారు, అది డ్యామ్ ష్యూర్గా నేను మీకు చెప్తున్నాను. సో ఓకే అండి. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా నన్ను అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.